పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. పొంగిలేటి వద్దకు తమ పార్టీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వెళ్లారనే విషయం తనకు తెలియదని చెప్పారు. వాస్తవానికి తన వద్ద ఫోన్ లేదని, అందుకే ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం లేదని, తన వద్ద ఫోన్ లేకపోవడం వల్ల ఈటెల తనకు వెంటనే ఆ విషయం చెప్పకపోవడంతో ఎలాంటి తప్పు లేదని అన్నారు. పొంగిలేటి పార్టీలోకి వస్తే మాత్రం ఆహ్వానిస్తామని అన్నారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటున్నారన్నారు. తనకు తెలిసిన వారితోనూ ఈటెలకు తెలిసిన వారితోనూ ఆయన మాట్లాడతారని చెప్పారు. బీజేపీలో అందరి లక్ష్యం ఒకటేనని, వాళ్ళు పొంగిలేటిని కలిస్తే తప్పేమిటని అన్నారు. బీఆర్ఎస్ ని ఎదుర్కొనే దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీయే అని అన్నారు. కరీంనగర్ లో క్రమబద్ధీకరణ డిమాండ్తో నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని రాక్షస పాలనపై పోరాడేందుకు తాము ఎవరితో అయినా కలిసి వెళ్తామన్నారు. కాగా కరీంనగర్ లో కలెక్టరేట్ ముందు నిరసన కోసం ఏర్పాటు చేసుకున్న టెంటును పోలీసులు తొలగించారు. దీంతో ఉద్యోగులు గొడుగుల సాయంతో నిరసన తెలిపారు. వారితో పాటు బండి సంజయ్ దీక్షలో పాల్గొన్నారు. రోజు నుంచి ప్రభుత్వానికి అన్ని రకాల విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా వారి యొక్క డిమాండ్స్ ను చెప్పడం కూడా జరిగింది. ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి విషయంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విషయంలో కానీ, ఆ గ్రామంలో వచ్చేటువంటి నిధులను కూడా సద్వినియోగం చేసే ప్రయత్నం, ఆ గ్రామాల్లో ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేయడం, గ్రామాల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అవార్డ్స్ వచ్చినాయి. ఈ అవార్డ్స్ రావడానికి ప్రధాన కారణం జూనియర్ పంచాయతీ కార్యదర్శులే. దేశవ్యాప్తంగా అనేక సందర్భాలు చర్చ జరిగింది. నేను అనేక సందర్భాలు కొంతమంది ఎంపీలను, మా మినిస్టర్లు కలిసి కూడా ఇతర రాష్ట్ర ఎంపీలను కలిస్తే మీ తెలంగాణలో గ్రామ పంచాయతీలకు అవార్డ్స్ బాగా వస్తున్నాయి, నిజంగా శభాష్ అన్నారు. అది వీళ్ళ యొక్క కృషి, వీళ్ళ యొక్క గొప్పదనం, వీళ్ళ యొక్క కష్టపడ్డ తీరు. అది దీన్ని ఏమనుకుంటారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారంటే జబ్బదేసుకుంటాడు. నా వల్లనేది, నేనే తట్టమోసిన, నేనే పారబట్టినా, నేనే గడ్డ పారబట్టినా, నేనే గ్రామాలకు స్వచ్ఛ భారత్ చేసిన, శ్మశాన వాటికలు నేనే తట్టమోసి నిర్మాణం చేసిన, పల్లె ప్రకృతి వనం కానీ, రైతు వేదికలని అన్ని నిర్మాణంలో నేనే కష్టపడి పనిచేసిన అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి విశ్వాసఘాతకుడు. పెడితే పెళ్లి కొడతాడు, కూడా సాగు కొడతాడు. వీళ్ళు న్యాయబద్ధం వాళ్ళు ఏమని ఉద్యోగాలు ఇవ్వమంటలేరు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు, వాళ్ళు కష్టపడి కోచింగ్ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా పేద ప్రజలందరూ కూడా వాళ్ళ అమ్మా నాన్నలు కూలీనాలు చేసుకొని మీరు కోచింగ్ తీసుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళను పెంచి పోషించి వాళ్ళ కోచింగ్ ఇప్పిస్తే వాళ్ళు కోచింగ్ తీసుకొని వాళ్ళ ఉద్యోగాల్లో చేరితే వాళ్ళు ప్రమోషన్ పెడితే ఎంత 2 సార్లు ఉండాలి వాస్తవానికి. కానీ 3 సార్లు 3 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి చేసి అసెంబ్లీలో ఊరించుకుంటా మాటలు చెప్పాడు. ఇంకో సంవత్సరం చేయండి అంటే వీళ్ళందరూ అనుకున్నాడు, అరే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇంకో సంవత్సరం ఏమంటే చేద్దాం, మరి రెగ్యులర్ చేస్తారు కావచ్చు, మరి జాబ్స్ రెగ్యులర్ అయితే అని చెప్పి మమ్మల్ని అందరూ ఆశపడ్డారు. లాస్ట్ 4 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు చేయవు? నువ్వు నోటిఫికేషన్ ఇస్తేనే వాళ్ళు ఎగ్జామ్ రాసి, కష్టపడి ఎగ్జామ్ రాసి, చదువుకొని ఎగ్జామ్ రాసి ఇవాళ వాళ్ళు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు 4 సంవత్సరాలు చేస్తే అయినా ఒప్పుకున్నారు వాళ్ళు ఈ మాట నమ్మి. రెగ్యులరైజ్ చేయకపోవడానికి కారణం ఏంది? ఇవాళ ఓపీఎస్ వాళ్ళు కూడా